మన జీవితంలో దేవుని దూరపరచాలనేదే సాతాను ఉద్దేశం. నీ యందు దేవునికి మంచి ఉద్దేశం ఉంది. మంచి ప్రణాళిక ఉంది. దేవుని ఉద్దేశాన్ని మన ఎడల జరగనివ్వకుండా ఆపుతాడు. ఇశ్రాయేలీయులకు దేవుడు ఆయన ఉద్దేశమును చెప్పాలనుకునే లోపే సాతానుడు ఇశ్రాయేలీయులను తన వైపుకి త్రిప్పుకున్నాడు. ఆయన మనకిచ్చిన మొదటి ఆజ్ఞ విగ్రహములను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు. ఇశ్రాయేలీయులకు దేవుడు వారి కోసం మంచి ఉద్దేశం జరగనివ్వకుండా సాతానుడు దేవుడిచ్చిన మొదటి ఆజ్ఞను తిరస్కరించేలా చేశాడు. ఎంత బాధాకరమైన విషయమో తెలుసా అండి? దేవునికి కోపాన్ని తెప్పించారు. ఐగుప్తు నుంచి రప్పించినది దేవుడే అని మరిచి ఒక దూడ రూపాన్ని బంగారంతో చేసుకుని దానికి మ్రొక్కి దేవుణ్ణి బాధ పెట్టారు. నాయకుడైన మోషేకి ఎంతో బాధని కోపాన్ని తెప్పించారు. విశ్వాసులారా, మరి మనము అల్ప విశ్వాసుల వలె కాకుండా దేవుని చిత్తం మన ఎడల జరిగే వరకు ప్రార్థన యందు మెలకువ కలిగి దేవుణ్ణి మాత్రమే మనం ఆరాధించినట్లు చేయమని ప్రార్థించు. దేవుని వ్యతిరేకంగా సాతానుతో చేయి కలపకు. సాతాను నీపై విజయం సాధించననే లోపే దేవుడు సాతాను క్రియలను కొట్టివేయగల శక్తిమంతుడు నా దేవుడు.